నమస్తే నమస్తే. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కదా బీజేపీ మన రాయసింగ్ని. ఏమంటారు మీరు? అసలు పార్టీ తప్పు చేసిందంటారా? పార్టీ నుంచి ఆయన మంచి వ్యక్తి. ఆయన ఏంటంటే ఆయన పార్టీ ఉంటే ఈ ఓవైసీ అసనుద్దీన్ ఉన్నాడు కదా, వాళ్ళకు గురువు అతను. ఏమంటావు? అవునవునవును. ఆయన అంటే కొంచెం భయం అనేది ఉంటుండే వాళ్ళకు. ఇక ఈయన లేకపోతే కొంచెం జర ఇదే ఉంటుంది, అలాగే ఉంటుంది. పార్టీ తప్పు చేసిందా మరి? సస్పెండ్ చేసి తప్పు చేసినట్టేనా బీజేపీ పార్టీకి తప్పు ఏం చేయలేడు ఆయన. బీజేపీ పార్టీ వాళ్ళు తీసి ఆయన పార్టీ వాళ్ళే సస్పెండ్ చేసిర్రు. పార్టీ తప్పు చేసినట్టేనా? ఇక పార్టీ తరపు నుంచి వాళ్ళు తప్పు చేసినట్టే వాళ్ళు. ఓకే. ఇప్పుడు మరి రాయసింగ్ని ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలని చూస్తుర్రు. మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ పెడతారు. మాధవిలత బీజేపీ పార్టీ నుంచి పోటీ అయిపోయాయని చూస్తారు. మాధవిలత కోటేస్తారా మళ్ళీ రాయసింగ్ కోటేస్తారా? రాయసింగ్ అంటే ఇక ఇప్పుడు ఆయన గెలవలేడు ఇక ఇప్పుడు. ఇక మళ్ళా ఎందుకు? పార్టీ నుంచి పార్టీ పేరు మీద ఈయన గెలిచిండు. అదే 2 మాటలు ఎమ్మెల్యే అయ్యిండు కదా. అవునవునవును. దాని తరపు నుంచి కొంచెం వెనకకైతారు పబ్లిక్. ఓకే. మొత్తంగా అయితే పార్టీ తరఫున ఉంటే అయితే గెలిచే అవకాశం ఉంటుంది అంట. గెలిచే అవకాశం అంటే కదా చెప్పలేము, ఇది రాజకీయం పాలసీ ఉంది. మరి మాధవిలతకు ఓటేస్తారా? మాధవిలతకు మారడోళ్ళు వేస్తారు. మాధవికి మహిళకు మహిళలు వేస్తారు అనుకో. మహిళలు కాదు, మాధవిలత లేడీని నిలబెడదామని చూస్తారు. ఉమెన్ ఆమెకు టికెట్ ఇస్తానా? ఆమె గెలుస్తుంది. ఆమె పార్టీ పేరు మీద గెలుస్తుంది. ఓటేస్తారా మీరు? వేస్తాం. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి బీజేపీకే వేస్తాను. ఇన్నేళ్ళ నుంచి ఓడుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి గెలుస్తుంది పార్టీ. రాయసింగ్ మరి ఏ పార్టీలోకి పోతే బాగుంటుంది? అది ఆయన ఇష్టం మీద ఉంటుంది. ఇష్టం మీద ఉంటుంది. శివసేనలో పోతారని చెప్పేసి టాక్ నడుస్తా ఉంది. శివసేనలో పోతే ఎట్లుంటది? శివసేన గెలవలేదా? ఓకే. నాకు తెలిసిన వాటికైతే గెలవలేదు శివసేన ఇక్కడ మళ్ళీ దిక్కు. అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేశారు కదా రామచంద్రరావుని. ఆయన్ని కొంచెం డమ్మీ అని ఏం పని చేయలేడు అంటే ముందుకు తీసుకుపోలేడు అంటుర్రు. మీరేమంటారు? దానికి రాజకీయం పాలసీ తెలియదు ఎక్కువ. ఓకే. బీజేపీ ముందు పోతుందా మరి? రామచంద్రరావు అధ్యక్షుడు బీజేపీ గెలుస్తుంది. బీజేపీ కంపల్సరీ వస్తుంది.